కదే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 అండ్ ఫినాలే. గ్యాప్లు వద్దని ఫైనల్ ఎపిసోడ్ వచ్చాకే మొత్తం చూద్దామని వెయిట్ చేశా. అందుకే మొన్న వీడియో పెట్టలేదు. ఇక చూశాకైతే వాల్యూమ్ 2 నా వరకైతే డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎండింగ్ అంటే ఏదో ఉంటదనుకుంటే ఏం లేదక్కడ. ఇది చాలా తప్పు మాస్టర్. ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఒక్క 6థ్ ఎపిసోడ్ తప్ప మిగతావి ఏవి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. నార్మల్లీ 'స్ట్రేంజర్ థింగ్స్' చూస్తే బోర్ కొట్టి నిద్రలోకి పోవటం ఎప్పటివరకు జరిగిందే లేదు. ఎంతో ఎక్సైటింగ్‌గా చూసా ఇన్నాళ్ళు. కానీ ఫస్ట్ టైమ్ ఈరోజు జరిగింది. మెయిన్‌గా 7థ్ అండ్ 8థ్ ఎపిసోడ్ దగ్గరైతే నిద్రలోకే వెళ్ళిపోయా. 5థ్ ఎపిసోడ్ స్టార్ట్ చేశా మార్నింగ్ లేచాక. అదైతే ఏదో ఫ్లోలో పోయింది. ఎక్సైట్ చేసేంత ఎలిమెంట్స్ ఏం లేవు. బట్ స్టిల్ అలా వెళ్ళిపోయింది. ఇక 6థ్ ఎపిసోడ్ దగ్గరకొస్తే ఇందులో 1, 2 పాయింట్స్ మంచివి పడ్డాయి. ప్రొసీడింగ్స్ బానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాయి. ఇక అది చూసాక 7థ్ దగ్గరికి వెళ్తే ఇది మరీ బొక్కలా ఉంది. జస్ట్ ఎపిసోడే బొక్క అనేలాగా. ఇదంతా చూసాక అసలు ఏం తీశారు వీళ్ళు అనే క్వెషన్ వచ్చింది లోపల. ఏమైందంటే అప్పటిదాకా పెరిగిన స్టేక్స్ అన్నీ పోయాయి. సీరియస్‌నెస్, టెన్షన్, క్యూరియాసిటీ ఈ మూడిటి ఫ్యాక్టర్స్‌లోనూ మిస్ అయింది. ఎండింగ్ అంట ఇవ్వాలంటగా అన్నట్టుగా ఉంది గానీ, ఈ ఎండింగ్ కోసం క్రియేట్ చేసిన టీవీ షో అయితే ఇది కాదనిపించింది. ఇంతవరకు చూసిన సీజన్స్ అన్నీ సైన్స్ ఫిక్షన్ నుంచి ఆ వరల్డ్ కానీ, క్యారెక్టర్స్ కానీ, మిస్టరీ కానీ, ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ ఎంత ఇచ్చాయో అలాంటి దానికిచ్చే ఎండింగ్ మాత్రం ఇది కాదు. ఎంత వీక్‌గా ఉంటదని అనుకోలేదు అసలకి. ఇక లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ అయితే రష్ చేసి చేసిన ఫైట్ ఎపిసోడ్ అయిపోయాక క్యారెక్టర్స్ ఎలా సెటిల్ అయ్యాయని గంట సేపు పంచాయతీలు. ఎమోషనల్ టచ్ కోసం మెమరబుల్ వేలో క్యారెక్టర్స్‌ని ఎండ్ చేద్దామని వాళ్ళ ప్రయత్నం అది. బట్ నాకైతే ఎక్కలేదు. వెక్నాతో ఫైట్ చేసే సీన్స్ కూడా ఏమంతగా అనిపియలేదు. హెన్రీ నుంచి, వెక్నా నుంచి బిల్డప్ ఇచ్చిన దానికి అసలు దీనికి ఏమన్నా సంబంధం ఉందా అనిపించింది. ఎంతో మంచిగా బిల్డ్ చేశారు. అంతే వరస్ట్‌గా ఎండ్ చేశారు. చాలా హడావుడి చేశారు యాక్షన్ దగ్గరైతే. ముందు ఎపిసోడ్‌లో ఆ సోదంతా తీసేసి ఇక్కడ రష్ చేసిన యాక్షన్‌ని ఇంకా పెంచుండొచ్చు కదా! ఆహా! యాంటాగోనిస్ట్ సైడ్ నుంచి వీక్ చేసి హడావుడిగా కొట్టేసినట్టుంది. ఇంకా ఆర్మీ సైడ్ నుంచైతే లిటరల్లీ జస్ట్ రన్ టైమ్ కోసం తప్ప రూపాయి ఉపయోగం లేదు. ఏం చేస్తారనుకుంటే ఇంకేం చేస్తాం చూస్తూ కూర్చోమని రాశారు. అదే చేశామన్నట్టుగా ఉంటారు. ఆ హెన్రీ గాడిని, వెక్నాని చివర్లో చూసి. నువ్వు ఇలా మారిపోయావేంటి భాషాబాయ్? నేను మారలేదు, ఒకడు మార్చేశాడు. ఎగ్జాక్ట్‌గా ఇదే అనిపించింది. ఈ ఎండింగ్ మేబీ కొంతమందికి ఎక్కచ్చేమో మరి నాకైతే నచ్చలేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ యాజ్ యూజువల్‌గా ఎప్పటిలాగే, టెక్నికల్‌గా కూడా ఎప్పటిలాగే. ఫైనల్లీ నచ్చలేదు నాకీ సీజన్ 5 వాల్యూమ్ 2. నేను చూసిన టీవీ షోస్‌లో పూర్ వేలో ఎండ్ అయిన వన్ ఆఫ్ ది టీవీ షో కిందకి పెట్టేసా దీన్ని. మరి మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.